ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో 270 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిపై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన 2019 నుంచి దళితులు ఉండే ప్రాంతాల్లో ఎస్సీ సప్లాన్ కింద మంజూరైన నిధులన్నీ నీరు కారిపోయాయి. 2019-24 మధ్యలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గంలో 90% పూర్తయిన సిద్ధార్థ కాలేజ్ వంతెన, యనమల కుదురు వంతెన, కుందేరు వంతెన కూడా పూర్తి చేయలేదన్నారు. 2024లో అధికారం చేపట్టిన 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సిద్ధార్థ కాలేజ్ వంతెన, యనమల కుదురు వంతెన పూర్తి చేసి యనమల కుదురు వంతెన లేక 50,000 మంది నిత్యం నరకయాతన అనుభవించేవారు. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే ఆ వంతెన ప్రారంభించామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. అత్యంత మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు ఆ రోజున్న కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చాలా గ్రామాల్లో స్థానికంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా 90%, 80% కేవలం 14-19లో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా కానీ, ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా కానీ, ఎస్సీ సప్లాన్ కింద వచ్చిన ఫండ్స్ కానీ చాలా గ్రామాల్లో అభివృద్ధి చేయటం జరిగింది. కొంత డబ్బులు ఖర్చు పెట్టే సమయానికి ఎన్నికలు రావటం, ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా కనీసం ఆ రోజు మేమిచ్చిన డబ్బులు అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టడానికి ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే వణుకూరు, కంకిపాడు, ఉప్పులూరు, తెన్నేరు ఇలా చాలా గ్రామాల్లో దళిత సోదరులుండే ప్రాంతంలో ఎస్సీ సప్లాన్ కింద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంటే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ. అదే కాదు, అప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలు పోరంకి అవ్వచ్చు, కానూరు అవ్వచ్చు, ఈరోజు తాడిగడప మున్సిపాలిటీగా అవతరించింది. దాదాపు ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లన్నిటికీ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే పంటకాలం రోడ్డు కానీ, మహానాడు రోడ్డు కానీ, బల్లెంవారి వీధి కానీ, వీటన్నిటికీ కూడా నిధులు కేటాయించడం. ఆ తర్వాత పనులు జరుగుతూ ఉన్న సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత 20% పూర్తవలేదు, 30% పూర్తవలేదు అని చెప్పేసి ఎక్కడ పనులు అక్కడ నిలిపివేయడం. కనీసం ఆ రోజు కాంట్రాక్టర్ కేటాయించిన మెటీరియల్ కూడా అక్కడి నుంచి తరలించుకెళ్ళిపోవడం కూడా జరిగింది. మనం అమరావతి రాజధానిలో చూసాం. అభివృద్ధి పనులకి కేటాయించిన మెటీరియల్ను కూడా దొంగలెత్తుకెళ్ళిపోవటం, లేకపోతే జరిగిన అభివృద్ధిని ధ్వంసం కావటం. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా 19-24 మధ్యలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇది మేము చేశాను అని చెప్పుకోవడానికి ఏ ఒక్క పని కూడా చెయ్యకపోగా 90% పూర్తయిన పనులు, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్, యనమల కుదురు వంతెన,
కుందేరు బ్రిడ్జి, మద్దూరు ఉప్పులూరు రోడ్డు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండటంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు ఈ 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. 24లో కూటమి ప్రభుత్వం రావటం, 24 నుంచి 26 వరకు ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా మన నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 245 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కొన్ని పనులు పూర్తవడం జరిగింది, కొన్ని పనులు టెండర్లు పిలవడం జరిగింది, కొన్ని పనులు వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో విజయవాడకి అనుసంధానం అయ్యే పోరంకి కానూరు రోడ్డు, పంటకాల రోడ్డుని, ఆ ఫ్లైఓవర్ని 6 నెలల్లో పూర్తి చేసి మరి కానూరుకి పోరంకి అనుసంధానం చేయడం జరిగింది. మొట్టమొదటిగా పంటకాల రోడ్డు అప్పుడు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ, బివి మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు నేను 14-19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానూరు పరిధిలో సనత్ నగర్ దగ్గర నుంచి 100 అడుగుల రోడ్డు వరకు అభివృద్ధి చేస్తే కేవలం 90% పూర్తయిన ఫ్లైఓవర్ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ప్రారంభించాం. అలాగే యనమల కుదురు బ్రిడ్జిని ప్రారంభించాం. యనమల కుదురులో దాదాపు 50,000 మంది నిత్యం నరకయాతన పడే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగించడం జరిగింది. అది కాకుండా వణుకూరు నుంచి మద్దూరు దాకా 7 మీటర్ల రోడ్డు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కుందేరు బ్రిడ్జి నేను ఎన్నికలప్పుడు ఒకటే చెప్పా, నేను ప్రత్యేకంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మేము ఏదైతే ప్రారంభించి నిర్మాణం మధ్యలో అయిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినట్టుగానే ఫ్లైఓవర్ కానీ, అమలకుదురు వంతెన కానీ, మద్దూరు ఉప్పులూరు రోడ్డు కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే ఎప్పటి నుంచో పరిష్కారం కాని కుందేరు బ్రిడ్జికి 7 కోట్ల రూపాయలు రాత్రి జీవో విడుదల చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా పెనమలూరు నియోజకవర్గంలో పరిష్కారం కాకుండా ఉన్న పనులన్నీ కూడా ఈ కుందేరు బ్రిడ్జి నిర్మాణంతో పూర్తవుతా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం పైన ఎన్నో ఆశలతో ప్రజలందరూ కూడా తీర్పునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మెజార్టీలు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. ప్రజల యొక్క ఆశలు ఒమ్ము కాకుండా ప్రతి ఒక్క పనిని చిత్తశుద్ధితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ దాదాపు 275 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాం. 20,50,00,000 రూపాయల దాకా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇచ్చాం. రాబోయే 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.